ముంచుకొస్తున్న మోంతా తుపాన్. తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్లో భారీ వర్షాలు. విశాఖలో మోంతా తుపాను ప్రభావం. ఉదయం నుంచి భారీ వర్షాలు. పెరుగుతున్న గాలుల తీవ్రత. విద్యాసంస్థలు, పర్యాటక కేంద్రాలు క్లోజ్. శ్రీకాకుళం జిల్లా పలాసలో జోరు వానలు. భారీ వర్షానికి పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. రోడ్లు జలమయం. కాశీబుగ్గ పోస్టాఫీసులో భారీగా వరద నీరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ సమీక్ష. భేటీలో పాల్గొన్న రామచంద్రరావు, కిషన్ రెడ్డి. జిల్లా నేతలకు బైపోల్ ప్రచార బాధ్యతలు. సమావేశానికి డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు హాజరు. హైదరాబాద్ వనస్థలిపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ దాడులు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులపై కేసు నమోదు. అనుమతులు లేని స్లీపర్ సీట్స్ ఏర్పాటు చేసిన ఒక బస్సు సీజ్. కొత్త అందాలతో కనువిందు చేస్తున్న తిరుమల. పచ్చదనంతో నిండిన 7 కొండలు. కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు. మైమరపిస్తున్న ప్రకృతి సౌందర్యం. విజయవాడ కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు. కార్తీక సోమవారం నాడు భక్తులతో కిటకిటలాడిన స్నానఘాట్లు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శిశువు మృతి. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందంటున్న బంధువులు. న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ముందు ఆందోళన. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులి దాడి. 2 రోజుల్లో 2 రైతుల్ని చంపిన టైగర్. నిన్న గణేష్ పిపిరిలో ఓ మహిళపై దాడి చేసిన పులి. టైగర్ అటాక్లో అక్కడికక్కడే మహిళా రైతు మృతి. ఢిల్లీలో ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి. కాలేజీకి వెళ్తుండగా బైక్పై వచ్చి యాసిడ్ పోసిన 3 యువకులు. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్న యువతి. 2 చేతులకు తీవ్ర గాయాలు. నిందితులు పరార్. ప్రభాస్ సరసన సప్త సాగరాలు బ్యూటీ. ఫౌజీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న చైత్ర ఆచార్. హను రాఘవపూడి మూవీలో కీలక పాత్రలను నటిస్తున్న ముద్దుగుమ్మ.